Yes, good morning to all of you. Let us be your friends. They better. So, start to share slide share చేస్తాను. దాంట్లో వీటిలో చూపిస్తారు. Yes, yes. I hope మీకు స్లైడ్ కనిపిస్తూ ఉంది. ఎవరైనా రెస్పాండ్ కనిపిస్తుంది సార్. ఓకే, నిన్న మనము లాస్ట్ క్లాస్లో C3 సైకిల్ గురించి డిస్కస్ చేస్తాము. సో జస్ట్ క్విక్లీ రీక్యాప్ చేస్తాం. సో ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్లో ఇది హరిత రేణు. సో ఈ హరిత రేణు ఇక్కడ మనం ఈ భాగం ఇది గ్రానం. ఈ గ్రానంలో థైలాకాయిడ్లో లైట్ సూర్యరశ్మి ఇక్కడ శోషించబడి వర్ణరేణులు వచ్చి మనకు కాంతి వ్యవస్థ 1 మరియు కాంతి వ్యవస్థ 2, ఈ రెండు కాంతి వ్యవస్థల ద్వారా మనకు ఇక్కడ ఏటీపీలు ఏడిపిలు తయారవుతాయి. అదేవిధంగా ఈ కాంతి చర్య దశలో ఇక్కడ గ్రానంలో ఏంటి ఫస్ట్ రియాక్షన్ ఇది కాంతి చర్య దశ ఇది జరుగుతుంది. ఇక్కడ ఈ ఫస్ట్ వాటర్ ఏదైతే వాటర్ కాంతి విచ్ఛేదనం చెంది ఆక్సిజన్ విడుదల చేస్తుంది. అండ్ ఆ రెండు కాంతి వ్యవస్థ ఎలక్ట్రాన్ రవాణా ప్రోటాన్స్ ఏటీపీ జరుగుతుంది. ఎన్ఏడిపి ఉత్పన్నం అది విడుదల. గ్రానం నుంచి ఎక్కడికి విడుదలవుతాయి? ఇక్కడ ఈ భాగం స్ట్రోమా భాగం. ఇదంతా స్ట్రోమా అది జరిగింది. నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో నిష్కాంతి చర్య దశ ఉంటుంది. ఈ నిష్కాంతి చర్య దశ ఇది స్ట్రోమా. స్ట్రోమాలో నిష్కాంతి చర్య అంటే కార్బన్ డైఆక్సైడ్ యొక్క స్వాంగీకరణ అనేది రెండు ఒకటి క్యాలరీన్ వల్ల అది C4 వల్ల. అయితే C3 వల్ల C3 C4 ఈ వల్ల ఒకటి చర్యలు ఏదైతే పడుతుంది
అది కార్బన్ స్టేబుల్ కాంపౌండ్ 3 కార్బన్ C3 వల్ల వాల్యూ లేదా C4 వల్ల మొదటి ఏర్పడ్డ ఉత్పన్నం ఏదైతే 4 దాంట్లో C4 వల్ల ఇక్కడ ఈ కాంతి చర్య దశల్లో ఏటీపీ ATP వచ్చి స్వీకరించగల నిష్కాంతి చర్య దశలో CO2 స్థాపన జరుగుతుంది. CO2 చక్కెర సో సైకిల్ దశలు ఇక్కడ మీరు కార్బన్ ఫిక్సేషన్ ఇది మొదటి దశ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ సో CO2 నుంచి సో ఇక్కడ దశలు స్లైడ్ కనిపిస్తూ ఉంటుంది. ఎనీబడి రెస్పాన్స్ స్లైడ్ కనిపిస్తూ ఉంటుంది. సార్ సో ఇక్కడ C3 దశలు మొదటి దశ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ దశ కార్బన్ డైఆక్సైడ్ స్థాయి ఇక్కడ ఏం జరుగుతుంది ఈ కార్బన్ ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఇది మొదటి కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ ఇది RUDP విగ్లోజ్ 1,5 బైఫాస్ఫేట్ కార్బన్ డైఆక్సైడ్ స్వీకరిస్తూ మొదటి ప్రోడక్ట్ AT3 ఫాస్ఫోగ్లిసరైడ్ ఓకే దీన్ని కార్బన్ ఫిక్సేషన్ కార్బాక్సిలేషన్ చర్య దశ మొదటి దశ తర్వాత ఫాస్ఫోగ్లిసరిక్ ఆమ్లం 3 బిస్ఫాస్ఫోగ్లిసరిక్ ఆమ్లం ఇక్కడ ATP 3 బిస్ఫాస్ఫోగ్లిసరిక్ ఆమ్లం 3 బిస్ఫాస్ఫోగ్లిసరైడ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ దశ ఏదైతే దశ గమనించవచ్చు ఇది క్షయకరణ సెకండ్ ఫేజ్ సో ఈ క్షయకరణ 3 బిస్ఫాస్ఫోగ్లిసరిక్ 6 ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. సో ఇది NADPH NADPH 3 బిస్ఫాస్ఫోగ్లిసరైడ్ గ్లిసరాల్డిహైడ్ ఫాస్ఫేట్ 6 గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ ఏర్పడుతుంది G3P. సో ఈ 6 అణువులు ఒక్క G3P అనేది కణద్రవ్యంలోకి విడుదలవుతుంది. ఇది చక్కెరలని ఇక ఇక్కడ నుంచి మిగతా 5 గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అది ఇంటర్మీడియట్ చర్యలను జరుగుతుంది నిర్మించుకుంటుంది ఉత్పత్తి అవుతుంది. సో ఈ దశ ఇది పునరుత్పత్తి దశ కార్బన్ డైఆక్సైడ్ ప్రాథమిక గ్రహీత పునరుత్పత్తి దశ రీజనరేషన్ సో అంతా మనం చూసుకుంటాం. సో ఇక్కడ ఏ విధంగా
చర్యలు సో ఇక్కడ ఇది ఫస్ట్ స్టేజ్ కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ మరియు బీపీతో చెందడం మనకు రిజల్ట్ సో ఇది ఫస్ట్ కార్బాక్సిలేషన్ అలా అక్రిలిక్ ఫాస్ఫేట్ సో ఇక్కడ నుంచి మనకు ప్రదర్శన చేయడం సో రిజల్ట్ అక్రిలిక్ ఫాస్ఫేట్ రిజల్ట్ ఫాస్ఫేట్ ఏర్పడుతుంది ఇందులో రిజల్ట్ ఫాస్ఫేట్ ఇక్కడ ఈ గ్లూకోజ్ తయారీ కోసం ఎక్స్పోర్ట్ ఇంకా మిగిలిన రిజల్ట్ ఫాస్ఫేట్ మిగతా చర్యలు జరుగుతుంది సో ఇది నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఈ మధ్యలో జరిగే సిక్స్ ఫాస్ఫేట్ 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 Ribose 5-phosphate, pseudoacrylate phosphate, ribose 5-phosphate, intermediate ultimately సో మీరు డీటెయిల్గా చేసుకోవడానికి సైకిల్ చూసినట్లయితే మీరు రియాక్షన్స్ ఇది అర్థం ఇక్కడ చూసినట్లయితే షార్ట్ ఏమేమి త్రీ మెయిన్ స్టేజెస్ ఏమేమి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రాసేటప్పుడు ప్రతి చర్యకి ఇట్లా ఇక్కడ ఏమేమి అదస్త పదార్థాలు ఇక్కడ ఏజ్ టైం వాళ్ళు ఈక్వేషన్ సమీకరణ విధానంలో రాసి మీరు వర్డ్స్లో ఇట్లా మీరు 6 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో 16 స్టెప్స్ మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ సో టుడే C4 वाले C4 वाले ఇది ఏంటంటే సార్ కొంచెం గట్టిగా చెప్పండి సార్, వినిపించడం లేదు సార్. వన్ సెకండ్ ఎస్ ఇప్పుడు క్లియర్గా ఉందా? సార్ వినిపిస్తుంది సార్. ఓకే రైట్. ఎస్ సో ఇక్కడ సో ఇక్కడ C3 వలె ఏదైతే ఉందో ఇది C4 వలె ఇది C3 వలయానికి alternate pathway. So in this cycle, the first
stable compound is 4 carbon compound as oxaloacetic acid. ఇక్కడ మనకు C4 సైకిల్లో C4 వలయంలో మొదటి ఏర్పడే 4 కార్బన్ కాంపౌండ్ స్టేబుల్ కాంపౌండ్ ఏదైతే ఉందో అది ఆక్సోలోఎసిటిక్ యాసిడ్. ఇది ఒక 4 కార్బన్ C4 వలయం. అదే మనకు C3 సైకిల్లో చూసినట్లయితే ఫస్ట్ ఏర్పడే స్టేబుల్ కాంపౌండ్ 3 కార్బన్, అది 3 ఫాస్ఫోగ్లిజరిన్ 3 PGA. ఇది ఒక 3 కార్బన్ కాంపౌండ్ 3 సైకిల్. హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ C4 సైకిల్. ఇది ఒక 4 కార్బన్ కాంపౌండ్ oxaloacetic compound 4 carbon 4 C4 cycle. Next, the pathway is also called as Hatch and Slack pathway. So they in year 1966 లో Hatch and Slack ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ పదాన్ని ఐడెంటిఫై చేసి ప్రవేశపెట్టారు. ఈ సైకిల్ కి మరొక పేరు ఏంటంటే Hatch and Slack pathway పదం. మనకు C3 సైకిల్ ని వెల్వెన్ క్యాల్విన్ కనుక్కున్నాడు కాబట్టి దాన్ని క్యాల్విన్ వలయం అని కూడా అంటాము. So this pathway is commonly seen in many grasses. So ఇక్కడ this pathway is commonly seen in grasses, sugarcane, maize, sorghum, amaranthus. సో మోస్ట్లీ ఏంటంటే గడ్డి జాతి మొక్కలు ఏవైతే ఉంటాయో, గడ్డి జాతి మొక్కలు ఏవైతే చెరుకు, మేజ్, amaranthus ఇలాంటి మొక్కలు గడ్డి జాతి మొక్కలు మనకు C4 సైకిల్ అనేది కనపడుతుంది. ఈ C4 సైకిల్ అనేది ఇది C3కి ఆల్టర్నేట్ సైకిల్. సో ఫస్ట్ మనము కొద్దిగా బ్రీఫ్గా C4 మొక్కల్లో మెయిన్ డిఫరెన్స్ ఏ విధంగా ఏముంటుంది C3 C4 మొక్కలకి అంతర్నిర్మాణంలో చూసినట్లయితే ఇక్కడ C4 మొక్కల్లో ఏంటంటే C4 plants show a different type of leaf anatomy. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మనకు C4 మొక్కల యొక్క పత్ర అంతర్నిర్మాణం చూసినట్లయితే కొద్దిగా భిన్నంగా ఉంది. ఏంటి డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది? ద క్లోరోప్లాస్ట్ డెమోగ్రాఫిక్ ఇన్ నేచర్, not demographic, is dimorphic in nature. డైమార్ఫిక్ అంటే రెండు రకాలుగా ఉంటుంది. క్లోరోప్లాస్ట్ హరిత రేణువులు ఏవైతే అవేంటి? ది లీవ్స్ దీస్ ప్లాంట్స్ ది వాస్కులర్ బండల్స్ ఆర్ సరౌండెడ్ బై బండల్ షీట్ ఆఫ్ లార్జర్ పేరెంట్ క్యానికల్ సెల్స్. సో మనం సాధారణంగా మనం పత్రాంత నిర్మాణం చూస్తే ఏమేమి ఉంటాయి? ఇక్కడ మృదుబాహ్య చర్మం, మృదుబాహ్య చర్మం. ఇక్కడ ఈ మధ్య భాగంలో ఉండే కణజాలం, మృదు కణజాలం ఏదైతే ఉందో దీన్ని పత్రాంతర కణజాలం అండ్ ఏవైతే నాళిక కణజాలైన దారు కణజాలం పోషకులు ఈ నాళిక పుంజాలలో ఉంటాయి బండల్స్. సో సాధారణంగా పత్రంలో ఏవైతే ఈనెలు ఉంటాయో ఇక్కడ పత్రం చూసినట్లయితే ఓకే ఇక్కడ ఈ విధంగా ఈ మనము క్రాస్ సెక్షన్ తీస్తే ఇక్కడ ఈనెలు ఏవైతే ఉంటాయో వాటిలో నాళికా వ్యవస్థ అనేది వ్యాపిస్తుంది. సో ఈ నాళికా వ్యవస్థలో దారు కణజాలం పోషకులు రెండు ఉంటాయి. ఈ నాళికా కణజాలాన్ని ఆవరిస్తూ ఉంటాయి వలయం ఉంటుంది. కణమండంలో ఉండే దాన్ని బండల్ షీట్ సెల్స్, ఓకే, పుంజపు తొడుగు బండల్ షీట్ సెల్. ఈ కోటింగ్ ఏదైతే ఉందో నాళికా కణజాలాన్ని ఆవరిస్తుంది దీన్ని బండల్ షీట్ సెల్. అయితే ఇది ఇక్కడ బండల్ షీట్ సెల్స్ లో కూడా గ్రీన్ గ్రీన్ డాట్స్ చూస్తుంది. పత్రాంతర కణజాలంలో గ్రీన్ గ్రీన్ డాట్స్ చూస్తుంది. సో అవి యాక్చువల్గా హరిత రేణువులు. సో హరిత రేణువులు క్లోరోప్లాస్ట్ పత్రాంతర కణజాలంలో కనిపిస్తాయి, పుంజపు తొడుగు కణాల వలయంలో కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ ఇది అప్పర్ ఎపిడర్మిస్, ఇది లోవర్ ఎపిడర్మిస్, మృదుబాహ్యచరం, మృదుబాహ్యచరం. ఇక్కడ మధ్య భాగంలో ఉంటే
ఈ డాట్ డాట్ ఉండేది క్లోరోప్లాస్ట్ పిక్చరింగ్. ఇక్కడ సెంటర్లో ఈ దారు కణజాలం పోషక కణజాలం రెండు ఉంటాయి. సో ఈ నెల సో ఈ రెండింటిని కలిపి వాస్కులార్ బండల్ అంటారు. ఏంటి ఇది ఈ నవరిస్లో ఒక పొడుగు ఉంది. ఈ రెండు కణజాలను కలిపి వాస్కులార్ నాళిక పుణ్యం అంటారు. ఈ నాళిక పుణ్యాన్ని నవరిస్లో బండల్ షీట్ సెల్స్ అండ్ విత్ స్పెషల్ టైప్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. అయితే ఇందులో ఉండే ఈ హరిత రేణువులు ఏవైతే డార్క్ కలర్లో బ్రౌన్ స్ట్రక్చర్స్ ఇవి కొద్దిగా భిన్నంగా ఉంటాయి, ప్రత్యేకంగా ఉంటాయి. అండ్ ఇక్కడ పత్రాంతర కణజాలంలో ఉండే హరిత రేణువులు ఏవైతే ఇవి కొద్దిగా భిన్నం నార్మల్గా ఉంటాయి. అయితే ఈ రెండింటికి తేడా ఏంటంటే these bundle sheet cells and chloroplasts. సో ఇక్కడ ఈ గుంజపు తొడ్డు కణంలో మనకు హరిత రేణువులు కనిపిస్తుంది, కానీ అవి కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. ఏంటి these chloroplasts bundle sheets are large, black gram and contain starch grain. సో ఇక్కడ ఈ నార్మల్ హరిత రేణువుల్లో ఉండే ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ గ్రానా ఉంటుంది లేదా ఇట్లా గ్రానా ఉంటుంది. సో ఇక్కడ ఏమంటే ఇలా ఈ హరిత రేణువుల్లో గ్రానా అనేది ఉంటుంది. ఎల్లకాటు వచ్చారు తర్వాత ఇది కొద్దిగా పెద్దదిగా డార్క్గా ఉంటుంది. అండ్ ఇందులో స్టార్చ్ అనేది పదార్థం నిలువ స్టోరేజ్. సో అది డిఫరెన్స్. సో మనకు ఈ పుంజపు తొడుగు కణాల్లో ఉండే క్లోరోప్లాస్ట్ ఏవైతే ఉంటాయో అవి పెద్దదిగా ఉంటాయి. అందులో గ్రానా అనేది ఉంటుంది ఎల్లకాటు వచ్చారు. ఇందులో ఈ పిండి పదార్థాలు ఏవైతే ఉంటాయో పిండి రేణువులు ఉంటాయి. ఇది డిఫరెన్స్. తర్వాత ఈ క్లోరోప్లాస్ట్ అండ్ ఆల్వేస్ కంటైన్ గ్రామ్. సో ఇందాక చెప్పింది. సో పత్రాంతర కణజాలం హరిత రేణువులు సాధారణ నిర్మాణం అంటే ఆకారంలో ఉంటుంది. ఇందులో గ్రానా అనేది మనకు కనిపిస్తుంది. సో దిస్ particular anatomy of C4 brands. సో ఇలాంటి ప్రత్యేక అంతర్నిర్మాణాన్ని ట్రాన్స్ అంతర్నిర్మాణం. సో ద బండల్ షీట్ సెల్స్ ఆర్ బిగ్గర్ అండ్ లుక్ లైక్ ద రింగ్. ఇలాంటి ఈ సో అందుకే దీన్ని ఏమంటున్నాం క్లోరోప్లాస్ట్ డైమార్ఫిక్ అంటే ఈ రెండు రకాల హరిత రేణువులు కనిపిస్తుంది క్లోరోప్లాస్ట్. ఒకటి సాధారణంగా ఉంటే చిన్నదిగా ఉంటుంది, ఇందులో గ్రానా నార్మల్గా ఉంటుంది. అయితే ఇక్కడ పుంజపు తొడుగు కణాలు, పుంజపు తొడుగు అనేది ఇక్కడ స్పెషల్గా ఉంది ఒక లైన్లో. ఇందులో ప్రత్యేకంగా చూడొచ్చు డార్క్ కలర్లో ఉంటుంది. ఈ హరిత రేణువులు ఏవైతే కొద్దిగా పెద్దదిగా ఉంటుంది అండ్ ఇందులో గ్రానా అనేది ఉండదు. పిండి పదార్థం పిండి రేణువులు విలువ. ఇది బేసిక్ డిఫరెన్స్. ఇలాంటి నిర్మాణాన్ని ట్రాన్స్ అంటారు. ట్రాన్స్. తర్వాత C4 పతనం. ఇప్పుడు మనము C4 మొక్కలు అంటే గడ్డి జాతి మొక్కల్లో ఈ పత్రంలో ఉండే ఏ విధంగా మెయిన్ డిఫరెన్స్ నార్మల్ దీనికి దీనికి ఏ విధంగా. సో ఇక్కడ ఇప్పుడు C4 పతంలో ఈ C4 cycle involves two carboxylation. Okay, one taking place chloroplast, the mesophyll cells, other is taking place in bundle sheet cells. So C4 cycle ఏదైతే ఉందో ఇది ఇందులో రెండు కార్బాక్సిలేషన్ చర్యలు అనేవి ఉంటాయి. ఫస్ట్ స్టెప్. రెండు కార్బాక్సిలేషన్ స్టెప్స్ ఎక్కడ దొరుకుతాయంటే ఒకటి ఈ పత్రాంతర కణజాలంలో ఉండే హరిత రేణువులో దొరుకుతుంది. రెండోది పుంజపు తొడుగులో ఉండే హరిత రేణువులో దొరుకుతుంది. సో ఇందులో
ఏంటంటే నీకు 4 స్టెప్స్ 3-4 సైకిల్. ఏంటి? ఫస్ట్ స్టెప్ కార్బాక్సిలేషన్, సెకండ్ స్టెప్ బ్రేక్ డౌన్, థర్డ్ స్టెప్ స్ప్లిట్టింగ్, ఫోర్త్ స్టెప్ ఫాస్ఫోరిలేషన్. సో అది ఏంటనేది వన్ బై వన్. సో ఇక్కడ డిఫరెన్సెస్ టు C3. ఇక్కడ ఏంటంటే ఒకటి C3 మొక్కలతో కొద్దిగా చూసుకున్నట్లయితే ఏమేమి డిఫరెన్స్ ఉంటాయంటే ఇక్కడ 2 సెల్ టైప్స్. ఒకటి మీసోఫిల్ పత్రాంతరం, రెండోది పుంజపు తొడుగు కణం. రెండు రకాల కణాలనేవి పాల్గొంటాయి. ఇవి ఏంటి? స్పెషియల్ సెపరేషన్, యాసిడ్, షుగర్ సింథసిస్. సో ఇక్కడ ఎంజైమ్స్ ఫిక్సేషన్, కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ ఎంజైమ్స్ ఒకటి ఆర్యుబిపి కార్బాక్సిలేజ్, ఇక్కడ రుబిస్కో అంటాం. C3 వల్ల ఇక్కడ DEP కార్బాక్సిలేజ్. ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ గ్రహీత ఏదైతే ఉందో పైరువిక్ ఆమ్లం. పైరువిక్ ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇది ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇది మీసోఫిల్స్ పత్రాంతరం, ఇది పుంజపు తొడుగు కణం. ఇక్కడ 2 రకాల కణాలలో ఫస్ట్ ఈ రియాక్షన్ స్టార్ట్ అయ్యేది మీసోఫిల్ సెల్ పత్రాంతర కణం. ఇక్కడ DEP కార్బాక్సిలేజ్ ఏదైతే ఉందో ఇది ప్రాథమిక CO2 గ్రహీత. ఇది POT ఫాస్ఫేట్ ఆమ్లంతో సంయోగం జరుగుతుంది. ఈ PEP కార్బాక్సిలేజ్ ఎంజైమ్ సమక్షంలో మొదటి ప్రోడక్ట్ ఏదైతే సోలో ఎసిటిక్ ఆమ్లం, ఇది ఒక 4 కార్బన్. అందుకే 4 సైకిల్ అండి. అదే మనం అక్కడ చూసినట్లయితే 3 ఫాస్ఫోగ్లిసరిక్ ఆమ్లం, 3 కార్బన్ కాంపౌండ్ కాబట్టి C3 సైకిల్. నెక్స్ట్ ఆక్సలో ఎసిటిక్ ఆమ్లం ఏదైతే ఉందో ఇక్కడ ఇంకొక డిఫరెన్స్ ఏమంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ 2 సార్లు క్షయకరణ చర్యను జరుపుతుంది C4 వల్ల. అది ఏంటనేది సో ఇక్కడ ఏం జస్ట్ బ్రీఫ్గా చూడండి. ఇక్కడ ఏంటి స్టెప్ ఏంటి? ఇక్కడ ఆక్సలో ఎసిటిక్ యాసిడ్ మ్యాలిక్ యాసిడ్గా చేంజ్ అవుతుంది మీసోఫిల్ సెల్లో. తర్వాత ఇక్కడ ఈ కణ కవచంలో ఉండే కణాంతర అవకాశాలు ఏవైతే ప్లాస్మోడెస్ ఉంటాయి వాటి ఈ మ్యాలిక్ ఆమ్లం ఇక్కడికి పుంజపు తొడుగు కణంలో ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయినప్పుడు ఇది మ్యాలిక్ ఆమ్లం పైరువిక్ ఆమ్లం మారిపోతుంది. పైరువిక్ ఆమ్లంగా మారిపోయి ఇక్కడ ఒక డీకార్బాక్సిలేషన్ చర్యను జరుగుతుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ బ్రేక్ డౌన్ చేస్తుంది, విడుదలవుతుంది. ఇక్కడ విడుదలైన కార్బన్ డైఆక్సైడ్ పుంజపు తొడుగు C3 వల్ల జరుగుతుంది. ఈ పుంజపు తొడుగులు కణం అంటే హరిత రంగులో ఇది సో ఇక్కడ C3 వల్ల ఈ కార్బన్ డైఆక్సైడ్ పాల్గొని ఇక్కడ అంటే C3 వల్ల నార్మల్ C3 వల్ల ఏదైతే ఉందో సో మనకి ఇక్కడ నుంచి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ C3 వల్ల జరుగుతుంది. అండ్ షుగర్ కోసం ఈ కణద్రవ్యంలో విడుదలవుతుంది. అండ్ ఫర్దర్ అది వాస్కులర్ టిష్యూకి సప్లై అవుతుంది. ఇక్కడ RUBP కార్బాక్సిలేజ్ రుబిస్కో అనేది ప్రాథమిక గ్రహీత C3. ఇక్కడ ఇంకొకటి ఏమంటే పైరువిక్ ఆమ్లం ఇది 3 కార్బన్. ఈ పైరువిక్ యాసిడ్ పుంజపు తొడుగు కణం నుంచి మళ్ళీ మీసోఫిల్ సెల్ ఎంటర్ అవుతుంది. ఇక్కడ ATPని వినియోగించుకుంటుంది. ఫాస్ఫోరిలేషన్ చర్యని జరుగుతుంది. పైరువిక్ ఆమ్లం ఫాస్ఫోయినాల్ పైరువిక్ ఆమ్లంగా చేంజ్ అవుతుంది. సో ఫాస్ఫోయినాల్ పైరువిక్ ఆమ్లం ఏంటి? ఇది ఒక 3 కార్బన్ కాంపౌండ్. ఓకే, ఈ ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్ CO2ని జరుగుతుంది కంబైన్ అయి మళ్ళీ ఆక్సలో ఎసిటిక్ యాసిడ్ ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఇది C4 సైకిల్ అనేది జరుగుతుంది.
ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సెల్స్ జరుగుతుంది. సెల్స్లో ఉండే క్లోరోప్లాస్ట్లో సైకిల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒకటి న్యూట్రోఫిల్ సెల్ అండ్ సెకండ్ మెటల్ షీట్ సెల్ అండ్ ఫస్ట్ ప్రోడక్ట్ C4 ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది. సెల్ అండ్ ఇక్కడ ఇంకొకటి విషయం ఏంటంటే C3 సైకిల్ కూడా జరుగుతుంది మెటల్ షీట్ సెల్. సో స్టెప్స్ చూసినట్లయితే ఫస్ట్ ఫాస్ఫైనల్ పైరువేట్ కార్బన్ డైఆక్సైడ్ గ్రహీత ప్రాథమిక గ్రహీత. అదే C3 వలయంలో చూసినట్లయితే అక్కడ ఏముంటుంది, ఇక్కడ RUBB 15 బిస్ఫాస్. సో ఇక్కడ PEP కార్బాక్సిలేజ్ ఎంజైమ్ మనకు ఆక్సాలోఎసిటిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. ఇది ఒక 4 కార్బన్ సైకిల్. సెకండ్ స్టెప్ లో ఏంటి, ఆక్సాలోఎసిటిక్ ట్రాన్స్ ఐనేజ్ మ్యాలేట్ డీహైడ్రోజన్ మ్యాలిక్ అస్పర్టేట్ అండ్ మ్యాలేట్ గా స్ప్లిట్ అవుతుంది. నెక్స్ట్ ఫర్దర్ ఈ మ్యాలేట్ డీకార్బాక్సిలేషన్ జరిగిన కార్బన్ డైఆక్సైడ్ అట్ ద సేమ్ టైం పైరువేట్ యాసిడ్ విడుదల చేస్తుంది. ఫర్దర్ పైరువేట్ యాసిడ్ ఫాస్ఫోరిలేషన్ చర్య జరుగుతుంది. పైరువేట్ ఫాస్ఫేట్ ఫాస్ఫోకైనేజ్ సమక్షంలో మళ్ళీ PEP ఫాస్ఫోయినాల్ డెరివేటివ్ సో ఈ బేసిక్ రియాక్షన్. ఇక్కడ ఇది ఇంకొక ఫిగర్. ఇక్కడ ఏంటంటే మీసోఫిల్ సెల్, ఇది బండల్ షీట్. సో మీసోఫిల్ క్లోరోప్లాస్ట్, ఈ మీసోఫిల్ క్లోరోప్లాస్ట్ ఇది బండల్ షీట్. మనకు రియాక్షన్స్ అంటే మీసోఫిల్ సెల్ జస్ట్ ఇంకొక డయాగ్రామ్. కార్బన్ డైఆక్సైడ్ ఫస్ట్ రియాక్షన్, ఇక్కడ ఫాస్ఫోయిన పైరువేట్ ఆమ్లం ఫస్ట్ ప్రాథమిక CO2 గ్రహీత. సో PEP కార్బాక్సిలేజ్ ఎంజైమ్. సో మనకు ఆక్సాలోఎసిటిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. ఫస్ట్ ఆక్సాలోఎసిటిక్ యాసిడ్ మ్యాలిక్ ఏర్పరుస్తుంది. అట్ ద సేమ్ టైం అస్పర్టేట్ ఏర్పడుతుంది. మ్యాలిక్ అస్పర్టిక్ ఇది ఒక డీహైడ్రోజనేషన్ చర్య NADPH వినియోగించు. సో ఇక్కడ నుంచి విడుదలైన హైడ్రోజన్ మ్యాలిక్ యాసిడ్ అస్పర్టేట్ స్ప్లిట్ అవుతుంది. ఈ మ్యాలిక్ ఆక్సాలోఎసిటిక్ యాసిడ్ మ్యాలిక్ యాసిడ్ అస్పర్టేట్ యాసిడ్ గా చేంజ్ అయిన తర్వాత మ్యాలిక్ యాసిడ్ అనేది ఇక్కడ బండల్ షీట్ క్లోరోప్లాస్ట్ ఎంటర్ అవుతుంది. తొడుగు క్లోరోప్లాస్ట్. ఈ మ్యాలిక్ యాసిడ్ కొత్త డీకార్బాక్సిలేషన్ చర్యని జరుగుతుంది. ఇక్కడ పైరువేట్ ఆమ్లం ఏర్పడుతుంది. ఇది కార్బన్ డైఆక్సైడ్ ని విడుదల చేస్తుంది. ఒక డీకార్బాక్సిలేషన్ చర్య. ఈ కార్బన్ డైఆక్సైడ్ C3 వలయం పాల్గొంటుంది. ఇదంతా C3 వలయం క్యాల్విన్. ఈ పైరువేట్ ఆమ్లం ఫర్దర్ మళ్ళీ ఇక్కడ గణాంతర అవకాశాలు ద్వారా పుంజపు తొడుగు కణం నుంచి పత్రాంతర కణంలో ప్రవేశిస్తుంది. ఇక్కడ పైరువేట్ ఫాస్ఫోరిలేషన్ జరిగిన జరుగుతుంది. ATPని సంయోగం జరుగుతుంది. మళ్ళీ ఫాస్ఫోయినాల్ పైరువేట్ ఆమ్లం ఏర్పడుతుంది. ATP అనేది ADPగా చేంజ్. ఇది ఫాస్ఫేట్ పైరువేట్ డైకైనేజ్ సమక్షంలో జరుగుతుంది. ఇది కంప్లీట్ C4 సైకిల్. సో నెక్స్ట్ మనం C4 ప్లాంట్స్ కొద్దిగా బేసిక్ డిఫరెన్సెస్ ని చూస్తాం. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి, సో కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ ఎక్కడ జరుగుతుంది? C3 మీసోఫిల్ సెల్స్ పత్రాంతర కణజాలంలో ఉండే కణాల్లో ఉండే కణంలో మాత్రమే జరుగుతుంది. అందులో ఉండే రిటర్న్. కానీ
C4 వలయంలో చూసినట్లయితే ఇందాక చూసినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ మీసోఫిల్ సెల్లో జరుగుతుంది, బెల్ షీట్ సెల్లో కూడా జరుగుతుంది. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఇది మీసోఫిల్స్, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ స్థాపన జరుగుతుంది. సెకండ్ టైం ఎక్కడ జరుగుతూ ఉంది, ఈ బండల్ షీట్ సెల్. ఇక్కడ కూడా కార్బన్ డీకార్బాక్సిలేషన్ చర్య ద్వారా నాలిక్ ఆమ్లం నుంచి ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ విడుదల అవుతుంది, C3 వలయాన్ని జరుపుకుంటుంది. ఇక్కడ ఇది ఈ బండల్ షీట్ పుంజపు తొడుగు కణంలో రెండోసారి కార్బన్ డైఆక్సైడ్ స్థాపన అనేది జరుగుతుంది. ఈ విధంగా కార్బన్ డైఆక్సైడ్ స్థాపన మనం చూసి సెల్ బండల్ షీట్ సెల్ 2 సార్లు జరుగుతుంది. ఇక్కడ ఒకసారి జరుగుతుంది C3. తర్వాత CO2 యాక్సెప్టర్, ప్రాథమిక CO2 గ్రహీత ఏంటి C3 వలయంలో? RU, బైఫాస్. అదే మనం ఇక్కడ చూసిన ఫాస్ఫోఇనాల్ పైరువేట్ మీసోఫిల్ సెల్ పత్రాంతరం. అదే బండల్ షీట్ సెల్లో చూసినట్లయితే RUP. మీకు ఇది ఇక్కడ వెరీ ఫస్ట్ వన్. ఇక్కడ ఏంటి, ఫాస్ఫోఇనాల్ పైరువేట్ CO2తో సంయోగం జరుగుతుంది. అదే కింద మీరు చూసినట్లయితే ఈ సెకండ్ వన్, ఇక్కడ మీరు కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ RUP దీంతో సంయోగం చెంది C3 వలయాన్ని జరుగుతుంది. C3 వలయంలో RUP మాత్రమే ఉంటుంది. అదే మనము C4 వలయంలో చూసినట్లయితే 2 ఉంటాయి, ఫాస్ఫోఇనాల్ పైరువేట్ ఆమ్లం, RUP 2. తర్వాత 3 డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ ప్రోడక్ట్ అనేది 3 కార్బన్ ప్రోడక్ట్ ఏంటది, ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం. అంటే ఇక్కడ C4 వల్ల మొక్కల్లో చూసినట్లయితే మొదటి ఏర్పడ్డ ప్రోడక్ట్ ఏంటి, 4 కార్బన్ ఆక్సోలోఎసిటిక్. మన C4 వలయంలో ఇక్కడ ఫస్ట్ ఏర్పడేది ఆక్సోలోఎసిటిక్. ఇక్కడ 4th డిఫరెన్స్ చూసినట్లయితే బ్రాండ్స్ నిర్మాణం ఇక్కడ C4 మొక్కలు, C3 మొక్కలు. అదే మనం C4 మొక్కల్లో చూసిన బ్రాండ్స్ డిస్కస్ చేసిన బ్రాండ్స్ అంతా నిర్మాణం ఏంటి, ఈ 2 రకాల పరిచర్యలు డైమార్ఫిక్ ఫ్లోరోల్. సో మీసోఫిల్ సెల్లో మామూలు పరిచర్యలు ఉంటాయి, పుంజపు తొడుగు కణాల్లో పెద్దదిగా ఉంటూ గ్రానా ఉంటుంది, స్టార్చ్ గ్రెయిన్స్ మాత్రమే అంటే నిలువ అలాంటి హరితరేణులు. అందుకే అలాంటి గ్రాన్స్ అంటారు. ఇది సాధారణ గడ్డి జాతులలో ఇలాంటి నిర్మాణం అనేది కనిపిస్తుంది. సో దీన్ని C4 మొక్కలు ఉంటుంది, కానీ C3 మొక్కలు ఉంటాయి. 5th వన్, గ్రానం ఈజ్ ప్రెసెంట్ ఇన్ మీసోఫిల్ సెల్. సో మీసోఫిల్ సెల్ గ్రానం అనేది ఉంటుంది. సో గ్రానం అంటే ఏంటి, నథింగ్ బట్ ఇది గ్రానా ఏదైతే బండల్. సో బండల్స్ ద్వారా ఉంటుంది. కానీ అదే విడిగా ఉంటే దీన్ని గ్రానా. అదే మనం ఇక్కడ చూసినట్లయితే గ్రానం ప్రెసెంట్ ఇన్ మీసోఫిల్ సెల్స్, కానీ ఉద్యోగ తొడుగు కణం ఇది అదే గ్రాన్స్ అంటారు. నెక్స్ట్ 6వది నార్మల్ క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ నార్మల్గా ఉంటుంది, డైమార్ఫిక్. సో 2 రకాల క్లోరోప్లాస్ట్. నెక్స్ట్ C3 మొక్కలు చూసినట్లయితే ఆప్టిమమ్ టెంపరేచర్ 20 నుంచి 25 డిగ్రీ సెంటీగ్రేడ్. సో C3 వలె జరగాలంటే క్యాల్విన్ ఫోటోసింథసిస్, CO2 ఫిక్సేషన్, దీనికి ఆప్టిమమ్ టెంపరేచర్ 20 to 25 degrees ఉంటుంది. అండ్ C4 మొక్కలకి ఆప్టిమమ్ టెంపరేచర్ 30 to 45 degrees సెంటీగ్రేడ్, కొద్దిగా ఎక్కువ. అదేవిధంగా ఫిక్సేషన్ ఆఫ్ CO2 like that ప్రెషర్ 50 ppm atmospheric pressure వద్ద జరుగుతుంది. అండ్ ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ C4 ప్లాంట్స్ లో చూసినట్లయితే
లెస్ దాన్ 10 pP ప్రెషర్లో జరుగుతుంది. ఇది ప్రెషర్, అట్మాస్ఫిరిక్ ప్రెషర్. నెక్స్ట్ లెస్ ఎఫిషియంట్ డ్యూ టు హై ఎయిర్ ఫోటో రెస్పిరేషన్. సో ఇక్కడ ఇది C3 మొక్కల్లో CO2 స్థాపన సమర్థవంతంగా జరగదు. ఎందుకంటే ఇందులో చాలా అధిక మోతాదులో కాంతి శ్వాసక్రియ అనే ప్రక్రియ అనేది జరుగుతుంది. ఎక్కువ జరుగుతుంది. CO2 ఫిక్సేషన్ అంత ఎఫెక్టివ్గా ఉంటుంది C3 ప్లాంట్స్. అదే C4 ప్లాంట్స్ వచ్చి మోర్ ఎఫిషియంట్, లెస్ ఫోటో రెస్పిరేషన్. సో కాంతి శ్వాసక్రియ తక్కువగా జరుగుతుంది. CO2 స్థానం బాగా జరుగుతుంది అండ్ 2 సార్లు జరుగుతుంది C4 ప్లాంట్స్. తర్వాత RUBP కార్బాక్సిలేజ్ ఎంజైమ్ యూజ్డ్ ఫర్ ఫిక్సేషన్. సో ఫస్ట్ రియాక్షన్ ఏదైతే ఉంటుందో CO2 ప్రాథమిక RUBPతో సంయోగం చెంది RUBP కార్బాక్సిలేజ్ ఎంజైమ్స్ ఫస్ట్ చర్య కార్బాక్సిలేషన్ చర్య అనేది జరుగుతుంది C3 మొక్కలు. C4 మొక్కల్లో ఫస్ట్ PEP కార్బాక్సిలేజ్ ఫాస్ఫోయినైలేట్ కార్బాక్సిలేజ్ మీసోఫిల్ సెల్లో జరుగుతుంది. బండల్ షీట్ సెల్ నార్మల్ RUBP కార్బాక్సిలేజ్ ఎంజైమ్స్ అనేది జరుగుతుంది. సో 2 సార్లు CO2 ఫిక్సేషన్ జరుగుతుంటుంది కాబట్టి ఈ 2 ఎంజైమ్లు ఇక్కడ పాల్గొంటుంది. నెక్స్ట్ 11th పాయింట్ చూసినట్లయితే C3 వలయంలో ఎండ్ ప్రోడక్ట్ ఏమంటే ATPs వినియోగించబడతాయి. 18 ATPs are used to synthesize 1 glucose. So glucose 18 ATP వినియోగించబడుతుంది C3 వల్ల. అదే మనం ఇక్కడ C4 మొక్కల్లో చూస్తాం 30 ATP ప్రొడ్యూస్ 1 glucose, 30 ATP వినియోగించబడుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ ATPs ఎక్కడ వినియోగించబడుతుంది? ఒకటి C3 వలయంలో 18 వినియోగించబడతాయి. 18లో 30లో 18 పోతే 12. సో ఇక్కడ 12 ఇక్కడ 12 ATPలు ఇక్కడ వినియోగించబడతాయి. సో ఈ రకంగా మొత్తం 30 ATPలు ఇక్కడ C4 మొక్కల్లో వినియోగించబడుతుంది. అండ్ ఎఫిషియంట్ అట్ లో కార్బన్ డైఆక్సైడ్. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ స్థానంలో తక్కువ ఉన్నా కూడా ఈ C3 మొక్కల నుండి CO2 స్థాపన సమర్థవంతంగా నిర్వర్తిస్తుంది. ఇక్కడ C4 మొక్కల్లో చూసినట్లయితే ఎఫిషియంట్ అట్ హయ్యర్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్. CO2 గాఢత అధికంగా ఉన్నప్పుడే ద్వారా వాతావరణంలో CO2 శాతం ఉంటే C4 మొక్కలు అనేవి బాగా సమర్థవంతంగా. ఎందుకంటే 2 సార్లు CO2 కార్బన్ ఫిక్సేషన్ జరుగుతుంది. ఇక్కడ జస్ట్ ఒక్కసారి జరుగుతుంది. స్టిల్ లో కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు ఇది ఎఫిషియెంట్గా పనిచేస్తుంది C3 ఎగ్జాంపుల్ C3 మొక్కలకి ఏంటి వరి, గోధుమ, పొటాటో అండ్ సో ఈ C3 ప్లాంట్స్. అండ్ సింప్లీ సే దట్ C4 ప్లాంట్స్ అంటే అన్ని గడ్డి చెరుకు. ఇవి C3, C4 ప్లాంట్స్. అండ్ మనం జస్ట్ బ్రీఫ్గా చూసినట్లయితే C3 ప్లాంట్ ఇక్కడ మీసోఫిల్ సెల్ ఒక్కటే అవసరం ఉంటుంది. దాంట్లో CO2 స్థాపన జరుగుతుంది, గ్లూకోజ్ అనేది కాదు. కానీ C4 ప్లాంట్స్ చూసినట్లయితే ఇక్కడ మీసోఫిల్ సెల్లో ఒక కార్బన్ డైఆక్సైడ్ ఒకసారి జరుగుతుంది ఫిక్సేషన్, సెకండ్ ఫిక్సేషన్ బండల్ షీట్ సెల్లో జరుగుతుంది. అండ్ మూడోది క్యామ్ వలె కూడా రెసిలేసియన్ సక్యులెంట్ ప్లాంట్స్లో జరుగుతుంది. CO2 స్థాపన ఇక్కడ ఏంటంటే డ్యూరేషన్. సో నైట్ అండ్ డే. ఇక్కడేమో సెల్ C4 ప్లాంట్స్లో 2 కణాలు పాల్గొంటాయి. ఇక్కడ క్యామ్ ప్లాంట్స్లో డే టైంని బట్టి అది ఇక్కడ నైట్ టైం డే టైం 2 సార్లు CO2 ఫిక్సేషన్ జరుగుతుంది. సో నైట్ టైం C4 వలయాన్ని జరుపుకుంటుంది, డే టైం C3 వలయాన్ని జరుగుతుంది. క్యామ్ వలయం గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. సో ఐ హోప్ మీకు C3 అండ్ C4 ప్లాంట్స్ డిఫరెన్స్ మీకు అర్థం.
సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ C4 ప్లాంట్స్ కూడా షార్ట్ ఆన్సర్ అడుగుతాడు, C4 అడుగుతాము, లేదా డిఫరెన్సెస్ అడగచ్చు C3 C4, లేదా C3 మీకు ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఒకటి ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, మనకు జస్ట్ 1 minute టైం ఉంది. ఆల్ ఆఫ్ యూ జస్ట్ వీడియోస్ ఆన్ చేసుకుని ఒకసారి స్క్రీన్ షాట్ తీసి వెంకటేష్, హుసేన్ బి, గణేష్, హిందూ, లావణ్య, శ్రావణ్, పవన్, నజ్మునీసా, త్వరగా మీ వీడియోస్ ఆన్ చేయండి ఒకసారి. హుసేన్ బి, గణేష్, శ్రావణి, నజ్మునీసా. గణేష్, హుసేన్ బి, Najmunisa and Hussain. Okay. So anybody wants to ask anything? So thank you all for joining today's class. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు, లేదంటే నాకు గ్రూప్లో మెసేజ్ పెట్టండి. అది ఐ ట్రై టు క్లారిఫై ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో మనం విల్ ట్రై టు షిఫ్ట్ గూగుల్ సూట్. ఓకే, వీడియో సాఫ్ట్వేర్ G Suite మనం మండే నుంచి ట్రై టు స్టార్ట్. నేను పంపిస్తాను ఇన్స్ట్రక్షన్స్. కొద్దిగా డౌట్స్ ఉన్నాయి నేను చెప్తాను, ఓకేనా? సో నెక్స్ట్ ఈ వీడియో లింక్ అవన్నీ మనం నేను షేర్ చేస్తాను. సో ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు. సో వన్స్ అగైన్ ఐ యామ్ టెల్లింగ్, స్టే సేఫ్, డోంట్ కమ్ అవుట్ సైడ్, మాస్క్ వేసుకోండి, శానిటైజేషన్ చేసుకోండి, అండ్ అన్నెసెసరీగా బయటికి రావాలి. ఇంట్లో సేఫ్గా ఉంటూ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్.